జర్నీ డిజిటల్ మార్కెటింగ్‌కి ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? నా జీతం 70,000 70,000 మాక్సిమం నేను 2017, 2018లో నాకు ఎంత 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 రావాలి నెలకి మాక్సిమం వస్తే 1,00,000 ఎంత ఇంక్రిమెంట్లు వేసుకున్నా 1,00,000 వస్తుందేమో. 90,000 1,00,000 వస్తుంది, 1,00,000 అనుకుందాం. బట్ ఐ యూస్ టు మేక్ 5 lakhs. ఓహ్! సూపర్. వాట్ వాజ్ దట్ యాక్చువల్లీ? ఎంత ట్రెమెండస్ గ్రోత్ అది. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ వెరీ బిగ్ కంపెనీ. నవ్ వీఆర్ వెరీ బిగ్ కంపెనీ. అంటే లిటరల్గా నాకు అంత డబ్బులు నేను చూసేదాన్ని. ఆల్మోస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆ టైంలో ఎవరైతే చేశారో దే సా మనీ లిటరలీ. ఆ టైంలో అంటే నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ రిసోర్సెస్ని బట్టి, వాళ్ళకున్న అవగాహన బట్టి. ద నెక్స్ట్ థింగ్ విచ్ ఐ డిడ్ ద బెస్ట్ ఏంటంటే 2020లో నేను నా కోర్స్ లాంచ్ చేశాను. ఓకే. ఓకే. నా కోర్స్ని ఎలా లాంచ్ చేశానంటే చాలా గమ్మత్తుగా లాంచ్ చేశాను యాక్చువల్లీ. ఏంటో గమ్మత్తు? అదేంటంటే ఎదురింటి వాళ్ళు పక్కనింటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. చైనాలో పాండమిక్ ఇప్పుడు వస్తుందంట, అక్కడ మొత్తం ఇట్లా కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది, ఇండియాకి ఇంకా రాలేదు, హైదరాబాద్ కూడా ఇంకా రాలేదు, ఏం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఉందంట, అక్కడ ఘోరంగా ఉందంట, ఇంకా అయిపోయింది, మనకి ఇండియాకి వస్తే ఇంకంతే మనం అది మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఇట్ వాజ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. వాళ్ళు 2019 అక్టోబర్ మాట్లాడారు అట్లా. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత భయం వేస్తుంది నాకు. ఇంకా రాత్రి పడుకోవట్లేదు నేను. ఏంటి కోవిడ్ వస్తుందా, వైరస్ వస్తుందా, ఎవరికి ఏమవుతుందా, అది కాదు. అంటే ఇప్పుడు మనం ఇంత డబ్బులు వస్తున్నాయి కదా మనకి, కన్సల్టింగ్లో ఒక 2 లక్షలు వస్తున్నాయి, మళ్ళీ ట్రైనింగ్లో వాళ్ళు ఒక ₹1,00,000 ఇస్తున్నారు, 1,50,000 ఇస్తున్నారు, 3.5 లక్షలు ఈజీగా వస్తుంది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్లో ఇంకొక 1.5 lakh ఈజీగా వస్తుంది. ఇంత 5 లక్షలు అనేది బార్ పెట్టుకున్నా నేను. ఎట్లా అట్లా సడన్గా నేను పడిపోతే ఎలాగా అన్న ఒక భయం అనమాట. అండ్ ఇంకొకటి, వాళ్ళందరూ ఇంట్లో ఏం చేస్తారు అని. ఇంట్లో అందరూ ఏం చేస్తారు వాళ్ళు మన కోర్సులు కొనుక్కుంటే బాగుంటుంది అనుకున్నా నేను. ఏదైతే నేను క్లాసెస్ చెప్పేదాన్నో ఒక ఇన్స్టిట్యూట్లో, నేను ఏం చేశానంటే అప్పటికే నేను నా బ్రాండ్ డిజినోమాడ్ అని పెట్టాను. పెట్టి డిజినోమాడ్ అంటే బాటా సారీ. డిజినోమాడే ఇప్పటికీ బాటా సారీ. అది ఏంటి, డిజిటల్ బాటా సారీ అని అర్థం తెలుగులో చెప్పాలంటే. నోమాడ్ అంటే బాటా సారీ, డిజినోమాడ్ అంటే డిజిటల్ బాటా సారీ. డిజినోమాడ్ ఇస్ అ వండర్ఫుల్ నేమ్ యాక్చువల్గా. నేను కొన్నప్పుడు యాక్చువల్లీ డిజినోమాడ్.in నా వెబ్సైట్. డిజినోమాడ్.in నేను కొన్నప్పుడు జస్ట్ ₹999 వచ్చింది. అండ్ .com వచ్చేసి అప్పటికే అది 28,000 ఎంతో ఉండింది. అప్పుడు డిజినోమాడ్ అనేది ఒక మంచి పేరు, అది ఇంటర్నేషనల్లీ ఇది రికగ్నైజ్డ్ నేమ్. అది ఈ రోజు అది 18 లక్షల నుంచి నేను ఎంత SEO చేశానంటే డిజినోమాడ్.inకి అది ఆల్మోస్ట్ ఇప్పుడు 25 లక్షలు ఉంది ఇప్పుడు డొమైన్ నేమ్ కొనాలంటేనే డిజినోమాడ్.com. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. డిజినోమాడ్ అనేది డిజిటల్ బాటా సారీ అనేసి, అంతే సింపుల్గా చెప్పాలంటే. అంటే ఏంటి అర్థము అంటే, నేను ఒక ఉమెన్ ఉండి, చిల్డ్రన్ ఉండి, నాకు అప్పుడు ఏమనిపించింది, మొబైల్లో ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ నేను చేయాలి, మ్యాక్సిమం లెక్చర్స్ ఇవ్వాలంటే వెళ్ళాలి రావాలి అంతే ఉండేది. నేను ఎక్కడున్నా పని చేయగలగాలి కాబట్టి డిజినోమాడ్. సో మై హస్బెండ్ యాక్చువల్లీ నేను ఎక్స్ప్రెషన్ ఇది ఇస్తే తను నాకు హెల్ప్ చేశాడు, ఈ పేరు పెడదాము అని. సో క్రెడిట్స్ టు హిమ్ యాక్చువల్గా. సో అట్లా పెట్టిన తర్వాత మెయిన్ ఏంటంటే డిజినోమాడ్లో అప్పటికే నాకు 6 months స్టూడెంట్స్ ఉన్నారు, అంత అవుతుంది. అక్కడ జాబ్ మానేశాను, ఇక్కడేమో ఈవిడ కోవిడ్ అనింది. అవును కరెక్టే అని చెప్పినప్పుడు ఈ క్లాసెస్ అన్ని వై కాంట్ వి రికార్డ్ ఇట్, ఎందుకు రికార్డ్ చేయకూడదు అని 65 hours కూర్చొని రికార్డ్ చేశాను క్లాసెస్ నేను. 65 hours అంటే ఒక సెమిస్టర్ ప్రాపర్గా ఒక 3.5-4 months రికార్డ్ చేశాను క్లాసెస్. ఏ ఇయర్లో ఇది జరిగింది? 2020 స్టార్టింగ్లోనే. అంటే 2020 స్టార్టింగ్ అంటే ఫిబ్రవరికి లాంచ్ అయిపోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండ్కల్లా రెడీ అయిపోయింది. జనవరికి నేను లాంచ్ చేసేసాను. ఎగ్జాక్ట్లీ మార్చ్లో కోవిడ్ వచ్చింది. 2020 మార్చ్లో స్టార్ట్ అయింది కోవిడ్ వేవ్ ఇక్కడ ఫస్ట్. ఇంకంతే, నాకు ఇంకా తిరుగు లేకుండా నేను ఒక ఆల్మోస్ట్ నాకు 1.25 CR వరకు నా కోచింగ్ బిజినెస్లోనే వచ్చింది. ఆల్మోస్ట్ 2,000 members కొన్నారు, చాలా మంది కొన్నారు. అండ్ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, నా ఫస్ట్ సక్సెస్ ఏదైతే నేను సింపుల్ అస్ట్రాలజర్లో చేశానో దానిలో నేను మెటా యాడ్స్ రన్ చేశాను. నా దానిలో అయితే ఆర్గానికే, నథింగ్, అసలు వేరే యాడ్స్ కూడా చేయలేదు, ఈ రోజు కూడా చేయలేదు. నేను యాడ్స్ చేయకుండా ఉట్టి ఒక 3 వీడియోస్ 4 వీడియోస్ డిఫరెంట్ ఛానల్స్లో పబ్లిష్ అయినాయి నావి. డిఫరెంట్ పెద్ద పెద్ద ఛానల్స్లో అయినాయి, నా ఓన్ ఛానల్స్లో అయినాయి. అప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ డేటా ఎట్లా ఉండిందంటే, నేను ఏం చేయకుండానే
నాకు ఒక 2000 మంది ఉన్నారు ఆల్మోస్ట్ నా కోర్సెస్ని లిటరల్గా 5000 రూపీస్ కోర్సు 1000 రూపీస్ కోర్సు ఒక్కొక్కరికి మీరు ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు. అన్ని ఖర్చులు పోగానే నేను చెప్పింది మీకు అది. దట్స్ హౌ వి మేడ్. ఆ రోజులో నేను ఒక్కదాన్ని, నాకు ఒక ల్యాప్టాప్, నేను రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేసిన వీడియోలు, నాకు ఒక సిస్టమ్, ఇంతే. నేనే ఎడిటింగ్, నేనే వెబ్సైట్, నేనే అన్ని. అక్కడి నుంచి మెల్లిగా ఇంకా నేను సెకండ్ టైం ఐ బికెమ్ ప్రెగ్నెంట్. సెకండ్ టైం ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను ఆ మనీ అంతా ఇల్లు కట్టుకున్నాను నేను యాక్చువల్గా. ఐ మేడ్ అ హౌస్ వితౌట్ అ లోన్ అని అప్పుడు చెప్పేది నేను. ఐ మేడ్ అ హౌస్ వితౌట్ ఎ లోన్ అని. అండ్ ఐ హ్యాడ్ అ డ్రీమ్ కార్. నాకు ఫస్ట్ నుంచి నాకు మంచిగానే ఉండింది. బట్ నాకు ఒక అప్గ్రేడేషన్ అంటే పెద్ద కార్ ఏం కాదు, సియాజ్ అనుకోండి ఎగ్జాంపుల్. నాకు అది చాలా ఇష్టం ఉండింది, అది కొనుక్కున్నాను నేను. అట్లా నేను కంటెంటెడ్గా ఉండేదాన్ని మనిషిని. సో సెకండ్ టైం ఏమైంది, ప్రెగ్నెంట్ అయిన వెంటనే నాకు కొంచెం ఐ వెంట్ త్రూ అ డిఫరెంట్ ఫేజ్. నా మూడ్స్ అండ్ నా షిఫ్ట్స్ అన్ని డిఫరెంట్గా వెళ్ళాయి. దాని తర్వాత నేను ఏం చేయాలి అని చాలా ఆలోచించారు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 3 months గ్యాప్ కూడా నన్ను ఊరుకోబెట్టలేదు. మనం ఇంత చేసేసాం కదా వెనకాల అన్న ఫీలింగ్, ఏదో ఫీలింగ్, ఇంకా తెలియని ఒక వెలితి, ఖాళీగా ఉండలేని ఒక వెలితి అది. ఇప్పటికీ నేను చెప్తుంటే కూడా నేను మర్చిపోలేను. ఐ కాంట్ సిట్ కామ్. బేసికలీ అది నా ప్రాబ్లం. అదే ఎక్కువ మాట్లాడడం ఇష్టమా? ఎక్కువ మాట్లాడటం ఇష్టం అని కాదు, నేచర్. బేసికలీ ఇష్టం అని కాదు, ఇట్స్ మై నేచర్. కామ్గా ఉండడం అంటే ఐ మీన్ టు సే నాట్ టాకింగ్ కామ్నెస్, మైండ్. నాకు ఏదో ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ అచీవ్ చేయాలి. అదొకటి ఉంటుంది. మీరు గమనిస్తే నేను చెప్పిన దాంట్లో అన్నిట్లో అదే నా ఇష్యూ. నేను ఒకటి కొత్తది పెట్టుకుంటా, దాన్ని అచీవ్ చేయాలి. లేకపోతే నాకు అది ప్యాటర్న్ పోతుంది అనమాట నా మైండ్లో అది. సో ఐ కాంట్ బీ కామ్, దట్స్ వాట్ ఐ మెంట్. సో సెకండ్ టైం ఐ వెంట్ ఫర్ డూయింగ్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఒక పెద్ద మోసం జరిగింది. నా వీడియోస్ అన్నీ ఎవరో చాలా బాగా, అంటే నా మోసం జరగడం అంటే నా డేటా అంతా లీక్ చేసేసారు మార్కెట్లో. నేను కోర్సెస్ చేశాను కదా, ఆ డేటా లీక్ చేసేసారు. దాని తర్వాత కొన్ని చోట్ల చాలా, అంటే 2-3 lakhs 4-5 lakhs వ్యూవర్షిప్ ఉన్న వీడియోస్ని కొన్ని ఛానల్స్లో డిలీట్ చేయించారు ఒక పర్సన్ కావాలనేసి. అంటే మీకు తెలుసా ఆ పర్సన్? తెలుసు. కానీ వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే, సంబడీ ఈస్ గ్రోయింగ్ సో ఫాస్ట్, చాలా మంది చూడలేరు. అది మన దాంట్లో అట్లా కొంతమందికి ఉంటుంది అట్లా. సో వాళ్ళు నాతో పాటు వండుకుంటూనే చేశారు. అంటే మీకు ఎలా తెలిసింది? అంటే వాళ్ళే దాని తర్వాత నేను ఒక పాయింట్లో వెళ్ళినప్పుడు, నేను ఏ ఛానల్స్కి అయితే వెళ్ళి చేశానో, ఎక్కడెక్కడైతే విజిబుల్గా ఉండేదాన్నో అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు, అక్కడ ఒకరోజు తెలియకుండా, మ్యామ్ నేను మీకు చాలా బ్యూటిఫుల్, అంటే మీ కంటెంట్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, మీరు వీడియోస్ చేయండి మ్యామ్ అని ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు. ఎవరమ్మా నువ్వు అంటే, నేను ఇక్కడ ఎడిటర్గా వర్క్ చేస్తాను అని చెప్పాడు. నేను చాలా నేర్చుకున్నాను మీ వీడియోస్ నుంచి అని చెప్తే, ఓకే మ్యామ్, సారీ మ్యామ్, నేను మీకు ఒక ఇది చేశాను, తప్పు చేశానా అంటే, నేను ఆ అబ్బాయి చూడడమే నన్ను ఫస్ట్ టైం, నువ్వేంటి తప్పు చేశానంటాడు ఏంటి అంటే, ఇట్లా నేను డిలీట్ చేశాను మ్యామ్ వీడియోస్ అది ఇది అని. అరే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓకే అందుకే నాకు ఒక్క కాల్ రాలేదు, ఒక్క దగ్గర నాకు సేల్ అయ్యేది కాదు, సడన్గా డ్రాప్ అయిపోయాను, ఏంటి ఇలా అయిపోయాను అని. అండ్ నాకు ఒక రకమైన ఒక ఇట్లా అనమాట, ఎందుకు ఇట్లా చేశారు అండ్ అతని పేరు కూడా చెప్పాడు, వీళ్ళు పలానా వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇలా చేశాను. సరే ఇంకా సిక్ థింగ్ అది వదిలేశాను. నేను ఆల్మోస్ట్ వదిలేసి నేను ఒకటే అనుకున్నాను, నేను ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు నా దగ్గర ఎవరున్నారు, ఎవరు లేరు, నేనే కదా ఉన్నాను. సో అప్పుడు నేను ఒకటే, నేను వీడియోలు పెడతాను, నా ఓన్ వీడియోలు పెడదాము, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడానికి ట్రై చేద్దాం ఫస్ట్ అని డ్యూయల్ రోల్స్ చేశాను ఇంట్లో. ఇంకా నాకు ఏది తోసేది అనమాట ఇంకా. కానీ ఎవ్రీ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ 100% ఉండేది, 100% ఒక లెర్నింగ్ ఉంటుంది.